వెల్కమ్ టు 24 స్టూడియో. అమెరికాలో ఉన్న తెలుగు వారిని డిపోర్టేషన్ భయం వెంటాడుతుంది. తనను బలవంతంగా డిపోర్ట్ చేస్తారేమో అనే భయంతో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకోవటం కలకలం రేపింది. ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లిన సాయి కుమార్ రెడ్డి అనే విద్యార్థి చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుకుతూ ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను వారి వారి దేశాలకు డిపోర్టేషన్ పేరుతో వెనక్కి పంపిస్తున్నారు. ఈ క్రమంలో సాయి కుమార్ పనిచేసే చోట తనిఖీలు నిర్వహించిన అధికారులు విద్యార్థిగా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడ నివాసం ఉంటున్నట్లు గుర్తించి అతని పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. తనను ఇండియాకి తిరిగి పంపిస్తారనే భయంతో పనిచేసే చోటనే ఆత్మహత్య చేసుకుని మరణించాడు సాయి కుమార్. కాగా సాయి కుమార్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతని స్నేహితులను కుటుంబ సభ్యులను సంప్రదించే పనిలో ఉన్నారు. కాగా ఇటీవల వందలాది మంది భారతీయులను అక్రమ వలసదారుల పేరిట అమెరికా వెనక్కి పంపించింది. అయితే వివిధ దేశాల నేతలు డిపోర్టేషన్ పేరుతో వెనక్కి పంపడాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపడం వరకు ఓకే, కానీ నేరస్తులలాగా కాళ్లకు చేతులకు గొలుసులు వేసి పంపటం ఏమిటని మండిపడ్డారు. కనీస మానవత్వం లేకపోతే ఎలా అంటూ ట్రంప్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.